లే రిషి, నేను సోఫాలో పడుకుంటాను, నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకో. లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. బెడ్ మీద పడుకోమని చెప్పాను కదా, దీనికి కూడా గొడవ పడతావా? వెళ్ళు ప్లీజ్. ఇప్పుడు చెప్పనా వద్దా? చెప్పు. ఏంటి? నీ మొహం చెప్తున్నా. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావా? ఏంటో చెప్పు. ఏం లేదు, నాకు బాగా నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. సరే, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు, కానీ ఖచ్చితంగా నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు రాక్షసి. నేను ఎందుకు చెప్పలేకపోయాను? ఆ బ్రహ్మరాక్షసి తిరిగి వచ్చేసింది. జరగరానివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాళిక కూడా అలాగే అనిపించింది. ఎవరై ఉంటారో? నేను తనోజ్తో మాట్లాడతాను. పన్నెండు అయింది, ఒకవేళ తను పడుకుందో ఏమో. ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను మెలకుగా ఉంటే మాట్లాడతాను. తనూజ బెడ్ మీద పడుకుంది, ఆ సంగతి తెలుసు. కానీ సోఫా ఖాళీగా ఉంది. అంటే దీని అర్థం రిషబ్ బాత్రూంలో ఉండి ఉంటాడు. లోపల నుండి నీళ్ళ శబ్దం వస్తుంది. తను కాసేపట్లో బయటకు వస్తాడు. సమయం తక్కువ. తనూజ, నువ్విప్పుడు నా నుంచి తప్పించుకోలేవు. జయంతి అమ్మమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్న? సరేలే. అవును. నీకేం దెబ్బలు తగలేదు కదా? సడన్ గా ఈ ఫ్యాన్ పడిపోయిందంటే ఇది నీ మీద పడుంటే నీకేం కాలేదు కదా? ఏమైంది ఇక్కడ? అంత షాక్ అయ్యావేంటి? నీళ్లు తాగడానికి లేచాను స్వీటీ. నువ్వు వర్షినట్టు శబ్దం వినిపిస్తే హెల్ప్ కావాలేమో అనుకున్నాను. తన దగ్గరికి రాకు, అర్థమైందా? వెనక్కి జరుగు.
రిషబ్ అర్థమయ్యేలా చెప్పు, ఏం జరిగింది, ఎలా జరిగింది? నానా అంకుల్ రిషి ఏం చెప్తాడు? తను నిద్రపోతున్నాడు. నేను చెప్తాను, ఎవరో రూమ్ లో ఫ్యాన్ చెడగొట్టారు, అది పడిపోవాలని. కరెక్ట్ గా అది మంచం మీద పడుకున్న వాళ్ళ మీద పడాలని చూశారు. అసలు అలా ఎవరు చేస్తారు? ఏం చెప్తున్నావు నువ్వు? ఇంట్లోకి బయట వాళ్ళు ఎవరూ రాలేదు. అయినా ఇంట్లో వాళ్ళు రిషబ్ని ఏదైనా చేయాలని ఎందుకు అనుకుంటారు? మల్హోత్రా చెప్పింది కరెక్టే. ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు? ఇలాంటి పని చేసేవాళ్ళు ఎవరున్నారు? బ్రహ్మ రాక్షసి. ఇలాంటి పని తనే చేస్తుంది. ఇప్పుడు బాణం సరిగ్గా గుచ్చుకుంది. తనుజా, నువ్వేం మాట్లాడుతున్నావు? అవునంటే నిజం చెప్తున్నాను. బ్రహ్మ రాక్షసి ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంది. అమ్మమ్మ, మేము కమలాపురంలో ఉన్నాం కదా, అప్పుడు మేము బ్రహ్మ రాక్షసుని దగ్గరగా చూసాం, తెలుసుకున్నాం, బాధలు అనుభవించాం. మేము మాలో ఎవరు మీకు ఈ విషయం చెప్పలేదు, ఎందుకంటే చెప్పడానికి చాలా భయపడ్డాం. నువ్వింత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు కమలాపురంలో రాక్షసుడు ఉన్నాడు అని? ఎందుకంటే రాఖీని అతనే చంపాడు. ఏంటి తను అసలు ఏం చెప్తుంది? అవును, అది నిజమే ఫిని గారు. ఈ విషయం మేము మీకు చెప్పలేదు, కానీ చెప్పింది నిజమే. రాఖీని వాడి చంపాడు, కానీ వాడిప్పుడు చనిపోయాడు. మన రాఖీ మాత్రం లేదు, ఇప్పుడు రాక్షసిగా వచ్చాడు. రిషి స్వయంగా చూశాడు అంకుల్. ఏంటి నువ్వు అసలు పల్లెటూరు బయటలో మాట్లాడుతున్నావు? అసలు నీకేమైంది? సార్ చూడు ఒక్క నిమిషం. ఫ్యాన్ అనుకోకుండా కూడా కింద పడి ఉండొచ్చు కదా. అది కాదు, ఒకవేళ ఫ్యాన్ పాడైపోయి కూడా కింద పడిపోయి లేదు, ఉండొచ్చు. ఫ్యాన్ కింద పడ్డం అనుకోకుండా జరిగింది కాదు. సరే, ఒకవేళ ఫ్యాన్ అనుకోకుండా పడిందే అనుకుందాం, మరి మా నాన్న వెంటిలేషన్ విషయం ఏంటి? అది కూడా అనుకోకుండా జరిగిందా? ఆబ్వియస్లీ పవర్ ఫెయిల్ కావచ్చనే విషయం ఎప్పుడు వినలేదా? మరి వ్రతం రోజున జరిగింది అదేంటి రిషి? అది కూడా అనుకోకుండా జరిగిందా చెప్పు? ఆ విషయం నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. ఎప్పుడు ఎలాంటి ఘటన జరిగినా సరే అందరికన్నా ముందు అక్కడికి ఎవరు వస్తున్నారు? నువ్వే. అందరికన్నా ముందు అక్కడికి సారా వస్తుంది. తను హెల్ప్ చేయడానికి వస్తుంది. అందరికన్నా ముందు తనే అక్కడికి ఎందుకు వస్తుందో ఎవరైనా ఆలోచించారా? తనెవరు? ఆగు, అంటే నీ ఉద్దేశం ఏంటి? సారా బ్రహ్మ రాక్షసనా? అవును, సారా బ్రహ్మ రాక్షసి. ఓ మై గాడ్, నీకు నిజంగా పిచ్చి పట్టిందా ఏంటి? నీకు అసలు ఏమైంది? మాట్లాడే ముందు ఆలోచించు. చాలు, చాలా ఎక్కువైంది. మీరే నాకు చెప్పండి, ఇంట్లో ఒక సంఘటన జరిగిన ప్రతిసారి చుట్టుపక్కల తనే ఎందుకుంటుంది? మనం ఫామ్ హౌస్ కి వెళ్ళాం కదా, అక్కడ మేకలున్నాయి, కానీ ఎవరో వాటి పచ్చి మాంసం తిన్నారు కదా, అది మరెవరో కాదు, ఈ సారానే. కానీ తనుజ, సారా ఎలా? తను ఈ రోజే వచ్చింది కదా. అవునక్క, తను ఇంటికి ఈ రోజే వచ్చింది. ఆంటీ చూడండి, ఈసారి బ్రహ్మ రాక్షసుడు ఆడదాని రూపంలో వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు. రిషి, నీకు గుర్తుంది కదా, నువ్వైనా చెప్పు, ఇప్పుడు బ్రహ్మ రాక్షసి ఒక ఆడది కదా. ఐ యామ్ వెజిటేరియన్. నీ మైండ్ నిజంగా పనిచేయడం లేదా ఏంటి? అబద్ధం చెప్పకు. రక్తం తాగుతుంటే నేను నా కళ్ళతో చూశాను. నీ మొహానికంతా ఎర్రగా రక్తం అంటుకుంది, నా కళ్ళతో చూశాను. ఓ పిచ్చమ్మాయి, అది బీట్రూట్ జ్యూస్. నీకు పిచ్చి పట్టిందా ఏంటి? అప్పు అంటే ఉదయం బీట్రూట్ జ్యూస్ తాగమని మీరే కదా నాకు చెప్పింది, ఆరోగ్యానికి మంచిదని. ఆఫ్ కోర్స్ నేనే చెప్పాను ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగటం మంచిదని. లేదు, తన అబద్ధం చెప్తుంది. తను ఇంకా చాలు. చూడు, తను బ్రహ్మ రాక్షసి కాదు, ప్లీజ్ ఆపు. నువ్వు ఇలా ఎలా చెప్పగలవు? బ్రహ్మ రాక్షసుడి విషయంలో నీకు తోడుగా నేనున్నాను. నీకు తోడుగా ఎవరు రాకపోతే నేను నీకు తోడుగా నిలిచాను. ఆయన ఎప్పుడు నాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతావు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వే నాకు చెప్పావు కదా ఇప్పుడు బ్రహ్మ రాక్షసి ఒక ఆడదని. నువ్వు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు? ఎందుకంటే తను నీ సారా కదా, తనంటే నీకు చాలా ఇష్టం కదా. తను చాలు, ప్లీజ్ ఆపు. అలాంటి విషయాలు ఏం లేవు. ఈ నాటకం ఎందుకు చేస్తున్నావు రిషి? మనకి పెళ్ళైంది కదా, మరే పర్వాలేదు. ఈ పెళ్ళి ఒక నాటకం కదా, నక్కలేదు కదా. నువ్వెప్పుడు కోరుకుంటే అప్పుడు ఈ పెళ్లి నుంచి స్వేచ్ఛను పొందగలవు. ఏంటి? తనేం చెప్తుంది? పెళ్ళి నాటకమా? నానమ్మ, నేను ఈ విషయం మీకు తర్వాత చెప్తాను. తను నువ్వేం చేస్తున్నావు? నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు తెలుసు. లేదు రిషి, నేను హద్దు మీరు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నేను హద్దుల్లోనే ఉన్నాను. హద్దులు మీరింది వేరే ఒకరు. దాన్ని ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. ఎందుకంటే ఈసారి మన మధ్య ఎవరూ కాదు, ఇదిగో ఈ సారా ఉంది.
కమాన్ తను ఏంటిది ఏం మాట్లాడుతున్నావు ప్లీజ్ నువ్వు అలా మాట్లాడుకో చూడు తను బ్రహ్మరాక్షసి కాదు నువ్వు నా మాట నమ్మవు కదా ఎందుకు నమ్ముతావు నీకు అసలు నా మీద నమ్మకమే లేదు మా నాన్నని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఆయన ప్రాణాలకి ఇక్కడ ప్రమాదం ఉంది సరే అయితే వెళ్ళాలనుకుంటున్నావు కదా వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా వెళ్ళు వెళ్ళు అవును నేను మా నాన్నని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఆయన ప్రాణాల్ని ప్రమాదంలో వేయలేను నీ మీద ఎలా నమ్మకం ఉంచాలి నువ్వు తన వైపునే ఉంటావు కదా ఒకవేళ మా నాన్నకి ఏదైనా జరిగితే నువ్వు తన వైపే మాట్లాడతావు నాకు నా హద్దులు చూపిస్తావు అలాంటప్పుడు నేనుండి ఏం ప్రయోజనం నేను మా నాన్నతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నువ్వు మీ నాన్న బయట ఉంటే సేఫ్గా ఉంటారని అనుకుంటున్నావు కదా ఓకే వెళ్ళు తనుజ చెప్పేది విను నీకు పిచ్చి పట్టిందా మైండ్ పనిచేయడం లేదా ఏంటి ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ చేస్తావు అవసరమా చెప్పు ఆంటీ మీరు నిజంగా సూపర్ హిట్ సినిమా వేశారు ఈ ఇంట్లో మోహిని ఒకవేళ తను వెళ్ళాలని అనుకుంటే తను వెళ్ళలేము నిజానికి ఈ పెళ్లి ఒక నాటకమే కదా నిజం కాదు కదా పెళ్లి నాటకమా మమ్మల్ని క్షమించండి పినిగారు ఈ విషయం మేము మీ దగ్గర దాచిపెట్టాం కానీ ఈ విషయం ఈ విధంగా బయటపడుతుందని అనుకోలేదు కానీ ఇప్పుడు బయటపడింది కనుక మీకు చెప్పాలి కదా ఇది నిజమే ఇప్పుడు కూడా నేను ఇదే చెప్తాను ఒకవేళ అమ్మాయి వెళ్ళాలనుకుంటే వెళ్ళనివ్వండి తన్ని ఒక్కసారి కూడా నన్ను ఆపడానికి ట్రై చేయలేదు ఎందుకు ఆపుతాడు నేను వెళ్ళాలని కోరుకుంటున్నాడుగా నా బాధ వదిలిపోతుంది సరే నేను వెళ్ళిపోతాను అయినా నేను ఇప్పుడు ఇక్కడ ఉండలేను ఇక్కడ మా నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నీదేం పోయింది ఋషి నువ్వు కేవలం నీ సారాన్ని కాపాడుకోవడంలో బిజీగా ఉన్నావు మా నాన్న పోతే నీకేంటి నాకిప్పుడు మా నాన్న తప్ప ఇంకెవరూ లేరు నేను వెళ్ళిపోతాను తనుజ ఇల్లు వెళ్ళిపోతుంది మీరేం మాట్లాడరేంటి అమ్మా రిషబ్ కి ప్రాబ్లం లేనప్పుడు మీకెందుకు రిషబ్ తనుజన ఆపు బాబు రిషబ్ ఎదుట జరుగుతున్నదంతా నాటకం కాదు ఇది నిజం నువ్వు తనని ఆపాలి మీ పెళ్లి నాటకం అని నాకు తెలీదు కానీ నాకు ఒక విషయం బాగా తెలుసు నేను ఇలాంటి చాలా నాటకాల్లో యాక్టింగ్ చేశాను నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అది నాటకం అర్థమవుతుంది నాకు చాలా బాగా అర్థమవుతుంది నీకు బాధ లేనట్టే నటిస్తున్నావు కానీ నువ్వు బాధపడుతున్నావు అందుకే నీకు తోడుగా నేనుంటాను చూడు రిషబ్ మోహిని గారాభం వల్ల చెడిపోయాడు నిజమే కానీ నువ్వు వాణ్ణి మార్చగలవు ఇప్పటికే నువ్వు వాణ్ణి చాలా మార్చావు నాకు అది కూడా కనిపిస్తుంది నువ్వు వాణ్ణి చాలా ప్రేమిస్తున్నావు లేదమ్మమ్మ తనకి నేనంటే ఇష్టం లేదు తన దృష్టిలో నేను కేవలం బాధ్యత మాత్రమే తనకి నేను సహాయం చేశాను కదా అందుకే తను నాకు సహాయం చేయాలనుకుంటున్నాడు కానీ తను నాకు సహాయం చేయాలని నేను కోరుకోవడం లేదు మా నాన్న చావబోతూ బ్రతికారమ్మమ్మ ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగితే నాకు ఈ లోకంలో మా నాన్నగారు తప్ప ఇంకెవ్వరూ లేరు ఒకవేళ నాకే ఏదైనా జరిగితే ఎలా ఆయన చూసుకోవడానికి ఎవరూ లేరు లేదమ్మమ్మ నేను ఇక్కడ ఉండలేను సారీ నేను వెళ్ళిపోవాలి రిషబ్ తనని ఇలా ఎలా వెళ్ళనిస్తావు ఇంత రాత్రి పూట ఒక్కదాన్ని ఎలా వెళ్ళనిస్తావు ఎక్కడికి వెళ్తుంది తను మోహిని మేము అంబులెన్స్కి ఏర్పాటు చేస్తున్నాం కదా డాడ్ మామ్ అంబులెన్స్ వస్తుంది చూడు రోజు నర్స్ తన దగ్గర ఉండేలా అరేంజ్ చేసి పంపిద్దాం తను ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటుంది మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు తను ఇక్కడ ఉండడమే చాలా మంచిది కానీ మనం తనని బలవంతంగా ఆపలేం కదా తను నిజంగా వెళ్ళాలనుకుంటే ఇదే తన నిర్ణయం అయితే వెళ్ళని అవునమ్మా తను వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మనం ఏం చేయగలం ఖచ్చితంగా యోగ్ వెళ్ళి సురేష్ గారిని తీసుకురా అలాగే హెల్ప్ చేయడానికి ఈ వేదిని కూడా తీసుకెళ్ళి వెళ్ళి సరే రిషబ్ తను వెళ్ళిపోతుంది రిషబ్ తనని ఆపు రిషబ్ ఏదైనా మాట్లాడు ఏం మాట్లాడవేంటి తన్ని ఆపు తన్ని వెళ్ళనివ్వండి మా ఇప్పుడు జరుగుతున్నదే కరెక్ట్గా జరుగుతుంది
నువ్వు మొదటి నుంచి నేను వెళ్ళిపోవాలని కోరుకున్నావు కదా. నేనే ఇక్కడ ఎక్కువ రోజులు ఎందుకు ఏ రోజు సారా వచ్చిందో ఆ రోజే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది. తనుజ, రిషబ్ తను వెళ్ళిపోతుంది. చూడు బాబు, తనని ఆపు బాబు, ప్లీజ్. ఏదొకటి మాట్లాడు. చివరిసారిగా అడుగుతున్నాను, నేను వెళ్ళనా? తప్పకుండా వెళ్ళొచ్చు. వెళ్ళకమ్మా, వెళ్ళకు. తనుజ, దయచేసి వెళ్ళొద్దమ్మా, నా మాట విను ప్లీజ్. తనుజ ప్లీజ్ వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. చూడమ్మా తను, నువ్వేం కంగారు పడకు. ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. ఈ పెళ్లి ఒక నాటకం కదా? అవును, ఈ పెళ్లి కేవలం ఒక నాటకం అంతే. వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? చెప్పు, వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు? అయితే వెళ్ళు. నేను వెళ్ళనా? నువ్వు వెళ్ళొచ్చు. వెళుతున్నా వెళుతున్నా, మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా. ఈ నకిలీ పెళ్లి, ఈ ఊరు, ఆ రాక్షసుడు అన్నీ అయిపోయి. వెళ్ళు. జీవితాంతం సంతోషంగా ఉంది. ముగ్గేసి వెళుతున్నా, వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి వెళ్తేనే మీ నాన్నగారు క్షేమంగా ఉంటారు. తనుజ ఇలా వెళ్ళడం నాకేమాత్రం నచ్చలేదు. రిషబ్, ఇప్పటికైనా తను ఆగమని చెప్పు. నువ్వు ఆగమంటే తను ఆగిపోతుంది. వెళ్ళను అమ్మా. ఐ కాంట్ బ్లడీ బిలీవ్ ఇట్. తను నన్ను అలా ఎలా అడగలిగింది? ఆ మాన్స్టార్ పేరేంటి? బ్రామ్ సంథింగ్. బ్రహ్మరాక్షస. తనే నిన్ను కాపాడింది సారా. మీరు ఈ విషయాన్ని నమ్ముతారా ఆంటీ? అసలు నువ్వెందుకు నమ్మా? ఈరోజు తన కారణంగానే తనుజ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.
నీకేమో ఇంట్లో పర్మనెంట్ గా ఉండిపోవటానికి మెంబర్షిప్ కూడా దొరికింది. కరెక్ట్ ఆంటీ, అవును నిజమే. కానీ మీరు నాకు ముందే చెప్పుండాల్సింది కదా. చెప్పేసుంటే అప్పుడు నీ రియాక్షన్ ఒరిజినల్ గా ఉండేది కాదు, నీకా షాక్ తగిలేది కాదు. తనుజ నేను రాక్షసి అన్నప్పుడు నీకంత షాక్ తగిలుండేది కాదు.